సీజన్‌తో పని లేకుండా టమాటా పికిల్‌ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంతకుముందు రోజుల్లో అయితే ఎండాకాలంలో మాత్రమే ఎండబెట్టి టమాటా పికిల్ చేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే అంత కష్టం అవసరం లేదండి. నీట్‌గా టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని, కింద ఆయిల్ గానీ, వాటర్ గానీ ఏది యాడ్ చేసుకోకుండా ఒక దబరలో వేసేసి మూత పెట్టి సిమ్‌లో పెట్టేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక 100 గ్రామ్స్ చింతపండండి. ఒక కేజీ టమాటాలకి ఒక 100 గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుందనమాట. కొంచెం అవి కుక్ అయ్యాక యాడ్ చేసుకోండి. ముందే యాడ్ చేశారనుకోండి అడుగంటిపోద్దనమాట. సో అలా కాకుండా ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ఆగి మగ్గాక ఇలా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇది బాగా కుక్ అవుతుందండి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని మూత పెడితే నీట్గా అన్నీ బాయిల్ అయిపోతాయి అన్నమాట. పచ్చి వాసన అనేది లేకుండా పోతుంది. ఒక 50 గ్రాముల వెల్లుల్లి నీట్గా ఒలుచుకొని యాడ్ చేసేసుకున్నానండి. దాని తర్వాత ఒక 50 గ్రాముల ఉప్పుని అయితే యాడ్ చేసుకున్నాను. ఉప్పుని ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా పికిల్స్లో కొంచెం ఎక్కువ ఉప్పు ఉండేలాగే చూసుకోండి. అప్పుడే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఒక 50 గ్రాముల మెంతులు, ఒక 50 గ్రాముల ఆవాలను తీసుకొని దోరగా వేయించి పొడి కొట్టుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ టమాటాలని కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు చేసుకోండి. ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు చేసుకోవాలంటే కష్టమేనండి. అండ్ ఒక 50 గ్రాముల కారం అయితే యాడ్ చేస్తున్నానండి నేను. కారం వచ్చేసి నేను 50 గ్రామ్స్ యాడ్ చేశాను, నాకు సరిపోయిందండి. ఇది బాగా స్పైసీగా ఉంది కారం, సో నాకు సరిపోయింది. నార్మల్గా కొంచెం స్పైసీ లేకుండా ఉండేదైతే 75 గ్రామ్స్ ఆర్ 100 గ్రామ్స్ అలా యాడ్ చేసుకోండి. ఇలా నీట్గా మగ్గాక పక్కన పెట్టుకొని చల్లారాక ఇలా మిక్సీలోకి తీసుకొని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా బరకగా లేకుండా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. అండ్ తర్వాత టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా 6 మంత్స్ వరకు పాడైపోకుండా ఉంటుంది. ఇంత టేస్టీగా ఉంటే 6 మంత్స్ వరకు ఉండదులేండి, ముందే తినేస్తానులే. కానీ ఇలా అయితే కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి. ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా టమాటా పికిల్ కానీ ఏ పికిల్ అయినా సరే ఆయిల్ కొంచెం పైకి తేలితేనే ఆ పికిల్కి టేస్ట్ ఉంటుంది. అండ్ అలాగే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా పోపు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను అయితే తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4-5 ఎండుమిర్చిని అయితే తుంపే యాడ్ చేశాను. కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశానండి. కరివేపాకు వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి, నాకైతే మీద పడిపోయింది అనమాట. సో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ తర్వాత బాగా వేగిన తర్వాత మనం పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నాక ఈ మిశ్రమాన్ని అయితే దాంట్లో పడేసి కొంచెం బాగా మగ్గాలండి. టైం పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనం వేసిన ఆయిల్ అంతా వేసిన వెంటనే పైకి తేలినట్టు ఇంత ఆయిల్ పోసేసినట్టు ఉంటుంది. కానీ నిజానికి ఏంటంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగిన తర్వాత మనం ఆయిల్ వేసామా లేదా అన్నట్టు అయిపోద్ది అనమాట. కంప్లీట్గా ఈ టమాటా పికిల్